హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అర్పకస్ మీడియా. ఈరోజు వీడియో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, కాళేశ్వరం ప్రాజెక్టులో ఏవైతే అవకతవకలు జరిగినాయో, బీఆర్ఎస్ గవర్నమెంట్ చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్న ప్రాజెక్ట్ ఇది. కేసీఆర్ గారు 2019లో గెలవంగానే ఆయన స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఇదే. అసలు ఈ ప్రాజెక్టు ఎక్కడ ఫెయిల్ అయింది, ఈ ప్రాజెక్టుకి సంబంధించిన అసలు విచారణ ఎందుకు వేసారు, విచారణ అధికారులు కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, ఈటల రాజేందర్ గారిని ఎందుకు విచారణకు రమ్మన్నారు, ఈ విచారణలో ఎటువంటి క్వశ్చన్లు అడిగే ఛాన్స్ ఉందో వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈరోజు అయితే 1K సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు నా ఛానల్కి. చాలా థ్యాంక్ యూ. ఎవరైతే నా ఛానల్ సపోర్ట్ చేస్తారో వాళ్ళందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఛానల్కి ఇంకా సపోర్ట్ చేయండి, ఇంకా మంచి వీడియోలు చేయడానికి అయితే ట్రై చేస్తాను. కాళేశ్వరం ప్రాజెక్ట్ని కేసీఆర్ గారు ఎంత సీరియస్గా తీసుకురంటే, అది కేసీఆర్ గారు ఏ ఉద్దేశంతో సీరియస్గా తీసుకురో తెలియదు, కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అంటే కేసీఆర్ గారు ఆ ప్రాజెక్ట్ గురించి చెప్పినప్పుడు, ఆ ప్రాజెక్ట్ డిజైన్ గురించి మాట్లాడినప్పుడు, కేసీఆర్ గారు ప్రెస్ మీట్లో ప్రాజెక్ట్ గురించి ఆయన నిర్ణయమే, అంటే నేనే ఈ ప్రాజెక్ట్ని తీసుకొచ్చిన, నా ఒక్కొక్క రక్తపు బొట్టు ఆ ప్రాజెక్టులు ఉందని చెప్పేసి కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. కేసీఆర్ గారు ఆ మాట అన్నది వాస్తవం. అది ఎవరు అవునన్నా కాదన్నా, కేసీఆర్ గారు అయితే మాత్రం కాళేశ్వరం ఎంటైర్ డిజైన్ అంటే ఇప్పుడు ఫెయిల్ అయింది కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క మాట్లాడుతారు. బట్ కేసీఆర్ గారు మాత్రం ప్రాజెక్ట్ ఓపెన్ కాకముందు, ప్రాజెక్ట్ ఏదైతే ఇనాగ్రేట్ చేసే ముందు మాత్రం కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి ఎవరికి ఏం నెత్తుంది, ఎవరికి ఏం తెలుసు, నా రక్తం బొట్టు పెట్టినా, నా రక్తం దారబోసి ఆ ప్రాజెక్ట్ని నేను డిజైన్ చేసినా కట్టినా అన్నగా మాట్లాడిన కేసీఆర్ గారు పవర్ పోగానే, ప్రాజెక్ట్ ఫెయిల్ కాగానే, ఇటు పనికి రాకుండా పోయిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫెయిల్ కాగానే అది ఇంజనీర్లు చేసిరు, అది నేను చేసింది కాదు, నేనేమన్నా ఇంజనీర్నా, వాళ్ళు చెప్తే నేను ఏదో మాట్లాడినా అని చెప్పి అన్నకాడికి కేసీఆర్ గారు అయితే మాత్రం ఓడిపోయిన తర్వాత TV9 ఇచ్చిన ఇంటర్వ్యూలో కావచ్చు, పలు సందర్భాల్లో అయితే మాట్లాడారు. అసలు కేసీఆర్ గారు 1,00,000 కోట్లు పెట్టి, మామూలు అమౌంట్ కాదు అది ఆ ప్రాజెక్టుకి. అసలు కేసీఆర్ గారు ఏం ఆలోచించి ఆ ప్రాజెక్టు పెట్టారో, ఆ ప్రాజెక్టు స్టార్ట్ అయిన నుంచి ఎండ్ అయిన తర్వాత, ఇనాగ్రేట్ చేసిన తర్వాత బాహుబలి మోటార్స్ అని చెప్పేసి అయితే వరల్డ్లో లార్జెస్ట్ లిఫ్టింగ్ ఇరిగేషన్, అది ప్రపంచంలోనే చాలా హెవీ మోటార్స్. అవి వాటర్ని ఎక్కడైతే వాటర్ స్టోరేజ్ ఉందో అక్కడ నుంచి తీసి ఎటువైపు అయితే కావాలో మనకు అటువైపు ఆ పంపుల ద్వారా వదిలి ఆ ఏరియాలకు ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది. బట్ కేసీఆర్ గారు ఆ ప్రాజెక్ట్ని ఎట్లా చూపించిందంటే, అసలు ఈ ప్రాజెక్ట్ అనేది తయారైతే తెలంగాణలో రాష్ట్రంలో కరువు అనేది ఉండదు. తెలంగాణలో మొత్తం పంటలు ఇట్లా ఎక్కడ చూసినా సరే నీకు పచ్చదనమే కనిపిస్తుంది, వర్షాలతో సంబంధం లేదు, అసలు వర్షాలు పడ్డా లేకుండా తెలంగాణ ఎప్పుడూ కలకలలాడుతుంది అని ఆయన ఇచ్చిన ప్రజెంటేషన్ ఏదైతే ఉందో, అసలు చాలామంది చాలా ఆశలు పెట్టుకోరు కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద. రైతులు కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు. 1,00,000 కోట్లు పెట్టిన ప్రాజెక్ట్ అంటే దాని ఉపయోగం నాకు తెలిసి 1,00,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టినంటే మినిమం ఒక 5 లక్షలు 10 లక్షల కోట్లు బెనిఫిట్ రావాలి మనకి ఆ ప్రాజెక్ట్ నుంచి. బట్ తప్పు ఏడ జరిగిందో తెలియదు, మొత్తం ఎక్కడ కూలిపోయినాయి, మేడిగడ్డ దగ్గర కూలిపోయినాయి, పగుళ్ళు వచ్చేసినాయి. మొన్న ఒక సంవత్సరం ముంగట ఇనాగ్రేట్ చేసిన ప్రాజెక్టు అట్లా మొత్తం ఇరిగిపోవడం కావచ్చు, పగులు రావడం కావచ్చు, అది అసలు క్వాలిటీ ఎక్కడ కూడా మెయింటైన్ చేయలే. బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతారు ఇప్పటికి కూడా, గవే ఏదో అంటారు కదా, గలగల పారేట గంగామ్మ తల్లి అని చెప్పేసి ఆ పాట దానికి బ్యాక్గ్రౌండ్ వేసి ఇక్కడ నీళ్ళు అక్కడ, అక్కడ నీళ్ళు ఇక్కడ. ఇప్పుడు చిన్న బోర్లు వేసుకుంటేనే 10 వీడియోలు చేయొచ్చు మనం. 2-3 బోర్లు వేసి, ఆ 2-3 బోర్లు వేసి ఇట్లా నీళ్ళు వదిలితేనే 10 వీడియోలు చేయొచ్చు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లు పెట్టిన దానికి వీడియోలు తీసుకునేకే ఆ మాత్రం పనికి వస్తుంది. అది వీడియోలు తీసుకురానికి కూడా పనికిరానంత 1,00,000 కోట్లు పనికిరావా వీడియోలు తీసుకునేకి? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఎవరికైతే ఉందో వాళ్ళు అవునన్నా కాదన్నా ప్రాజెక్ట్ అది ఫెయిల్యూర్ ప్రాజెక్ట్. అది ప్రాజెక్టులో అవకతవకలు జరిగినాయి. ఎందుకంటే క్వాలిటీ చూస్తే ప్రాజెక్టులో ఖచ్చితంగా అవకతవకలు జరిగినాయనే చెప్పాలి. సంవత్సరం ముందు కట్టిన ప్రాజెక్టు అన్ని పిల్లర్లు కూలిపోయినాయంటే ఇంకా నీకు 7 నెలలు పడుతుంది. అది నయం, ఇంకా ప్రజలకేం కాలేదు అది కూలిపోయినప్పుడు. కింద డెప్త్ ఏదైతే ఉందో మట్టి ఏడా పిల్లర్లు వేయాలో ఏదో ఐడెంటిఫై చేయకుండా ఆ ఇష్టానుసారం కట్టుకొని పోయారు. అప్పుడు ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్ గారు, ఫైనాన్స్ మినిస్టర్గా ఈటల రాజేందర్ గారు, నీటిపారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు గారు, వీళ్ళ ముగ్గురున్న హయాంలోనే జరిగింది. కాబట్టి విచారణ అధికారులు, కాళేశ్వరం విచారణ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని విచారణకు రమ్మని చెప్పారు. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు విచారణకు పోతారా లేదా, విచారణకు సహకరిస్తారా లేదా, అసలు విచారణలో ఎస్ఎన్ క్వశ్చన్లు అడిగే ఛాన్స్ ఉందని చెప్పేసి అయితే మాత్రం తెలంగాణ ప్రజలందరూ కాకుండా బీఆర్ఎస్ క్యాడర్, ఇక్కడ కాంగ్రెస్ క్యాడర్ కూడా వెయిట్ చేస్తారు. అసలు కేసీఆర్ గారు విచారణకు హాజరవుతారా? నాకైతే ఎందుకు ఆయన హాజరవుతారని అయితే మాత్రం అనిపిస్తలేదు నాకు. కేసీఆర్ గారు మామూలుగానే
ఎక్కువ బయటికి పోరు. సీఎం ఉన్నప్పుడే ఆయన ఫామ్ హౌస్ నుంచే మొత్తం సంలాయించిన ఆయన రాష్ట్రం మొత్తం. సో ఇప్పుడు హరీష్ రావు గారు ఈటల రాజేందర్ గారు అయితే మాత్రం చాలా క్లారిటీగా ఉన్నారు. ఆయన నాకేం సంబంధం లేదు, బడ్జెట్ ఏదైతే అసెంబ్లీ సెషన్స్లో బడ్జెట్ రిలీజ్ చేస్తామో నేను అట్లనే ముఖ్యమంత్రి గారు ఆర్డర్ చెప్పారు, నేను బడ్జెట్ రిలీజ్ చేసిన తప్ప ఆ ప్రాజెక్ట్కి నాకు సంబంధం లేదని చెప్పేసి ఈటల రాజేందర్ ఆల్రెడీ రీసెంట్గా కూడా ప్రెస్ మీట్ ముంగట చెప్పిండు. ఆయన ఎక్కడ మీడియా క్వశ్చన్ అడిగిన సార్ కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్కి నాకు సంబంధం లేదు, నేను ఫైనాన్స్ మినిస్టర్, ఈ క్యాబినెట్ ఆమోదం ఇచ్చిన తర్వాతనే నేను ఆ బడ్జెట్ అందులో పెట్టినా తప్ప నా ఒక్కడిగా నేనేం పెట్టలేదు, నాకు సంబంధం లేదని చెప్పేసి ఈటల రాజేందర్ గారు చాలా క్లారిటీగా ఉన్నారు. ఆయన 1% కూడా ఆయన మీద తీసుకునే కానీ ఆయన యాక్సెప్ట్ చేయనే కానీ ఆయన ఇష్టపడతలేరు. అది ప్రాజెక్ట్ ఫెయిల్ అయినందుక, లేకపోతే ఆ ప్రాజెక్ట్ మీద నిజంగానే ప్రాజెక్టులు అంతగానో అవకతవకలు జరిగినాయా? క్వాలిటీ లేకుండా కట్టి అన్ని లక్షల డబ్బులు పెట్టి క్వాలిటీ లేకుండా కడితే ఖచ్చితంగా అవకతవకలు జరిగినాయి అనుకుంటారు ఎవరైనా సరే, అవకతవకలు. సో ఇంకా హరీష్ రావు గారు అయితే ఇప్పుడు దాని గురించి అయితే ఇంకా ఆయన బయటకు వచ్చి ఒక మాట కూడా మాట్లాడలేదు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు. మరి వాళ్ళు మాట్లాడతారా, లేకపోతే డైరెక్ట్ విచారణకు పోయి విచారణలో ఏం మాట్లాడారో అక్కడ వచ్చి ప్రశ్నలు చెప్తారా? హరీష్ రావు గారికి అయితే కేసీఆర్ గారికి 5 తారీఖున విచారణ, హరీష్ రావు గారికి 6 తారీఖున, ఈటల రాజేందర్ గారికి 9 తారీఖున అయితే మాత్రం నెక్స్ట్ మంత్ విచారణ అధికారులు విచారణ చేయడానికైతే పిలిచారు. వీళ్ళు పోయి విచారణకు సపోర్ట్ చేసి అక్కడ ఏం మాట్లాడారో ప్రజలకు చెప్తే వాళ్ళ చిత్తశుద్ధి ఏందన్నది ప్రజలకు అర్థమవుతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ కావాలని చెప్పి బదనం లేపిందా, లేకపోతే నిజంగానే ఆ విచారణ అధికారులు వాళ్ళు చేసిన తప్పును పట్టుకున్నారన్నది అయితే మాత్రం ప్రజలకి చెప్పే బాధ్యత మాత్రం వీళ్ళదే. ఎందుకంటే మిగులు బడ్జెట్తో ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఆంధ్ర తెలంగాణ రెండు అలాగైనప్పుడు విడిపోయినప్పుడు మిగులు బడ్జెట్తో 1,14,000 కోట్లు 1,16,000 కోట్లు మిగులు బడ్జెట్తో రాష్ట్రాన్ని ఇచ్చారు. ఇప్పుడు 7 లక్షల కోట్ల అప్పుల పాలైంది తెలంగాణ. 7 లక్షల కోట్లలో 1,00,000 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టుకే పోయినాయి. ఆ మోటార్లు అన్నీ బంద్ అయిపోయినాయి. ఆ మోటార్ల మెయింటెనెన్స్కే సంవత్సరానికి ఎన్నో లక్షల కోట్లు కావాలంట దానికి. మళ్ళీ ఇప్పుడు ఒక పనికిరాని ప్రాజెక్ట్కి అన్ని డబ్బులు పెట్టి అట్లా మూలకు వదిలేసారు. అది ఇప్పుడు తెలంగాణ ప్రజల పైసలు మొత్తం వేస్ట్ అయినట్టు ఆ ప్రాజెక్ట్కి. ఒకవేళ ప్రాజెక్ట్ సక్సెస్ అయింది ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఒకవేళ ప్రాజెక్ట్ సక్సెస్ అయింది, అది మంచి ప్రాజెక్టే, కావాలనే కాంగ్రెస్ బదలం అనుకుంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దానివల్ల ఏమేమి చేశారు అని చెప్పంటే చెప్పుకోనికి ఏం లేదు. అసలు వాడలేదు ఆ ప్రాజెక్ట్ని. రిజర్వర్లా కట్టినట్టు ఏదో నీళ్ళు స్టోరేజ్ అయితే చేసారు. నీళ్ళు స్టోరేజ్ చేయడానికే 1,00,000 కోట్లు పెట్టే అవసరం అయితే లేదు. అది మనందరికీ మినిమం కామన్ సెన్స్. అది ఊళ్ళలో చిన్న చిన్న కాలువ గట్టలు కూడా నీళ్ళు నిల్వ చేయొచ్చు, అట్లనే దీన్ని కూడా నీళ్ళు నిల్వ చేసారు. ఒకవేళ బీఆర్ఎస్ వాళ్ళు అన్నట్టు అది సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఆ ప్రాజెక్ట్ వల్ల తెలంగాణకి ఇప్పటి వరకు జరిగిన లాభం ఎంత, తెలంగాణ ప్రజలకి ఏం లాభం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల అంటే చెప్పుకోవడానికి ఇప్పటిదాకా ఎవరి దగ్గర ఆన్సర్ కూడా లేదు. ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ దగ్గర కూడా ఆన్సర్ లేదు. ఇప్పుడు కేసీఆర్ గారికి పవర్ పోయిన తర్వాత, ఆయన మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు విచారణకు పోతుంది కాబట్టి విచారణ వాళ్ళు ఏం అడుగుతారు? కేసీఆర్ గారే సీఎం ఉన్నారు, అప్పుడు హరీష్ రావు గారే ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నారు, ఈటల రాజేందర్ గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు. వీళ్ళ ముగ్గురు దగ్గర నుంచి ఎటువంటి సమాచారం తీసుకుంటారు, వాళ్ళ యాక్షన్ ప్లాన్ ఏంది, అసలు ఈ కేసుని ఎట్లా డీల్ చేస్తారు? విచారణ అయిపోయిన తర్వాత విచారణ అధికారులు ఏమైనా ప్రెస్ మీట్ ముంగట కానీ లేకపోతే కాంగ్రెస్ నాయకులు కానీ ఏదైతే జరిగిందో అదేమైనా చెప్పే అవకాశం ఉందా లేదా? ఇవన్నీ తెలవాలంటే మనం విచారణ అయినంత వరకు వెయిట్ చేద్దాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేమనుకుంటారో చెప్పండి. కేసీఆర్ గారు విచారణకు పోతారా అనిపిస్తుందా, పోరనిపిస్తుందో మీరు ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తా, మంచి కంటెంట్తో వీడియో మీ ముందుకు వస్తా. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, థ్యాంక్ యూ సో మచ్ 1K సబ్స్క్రైబర్స్ ఇచ్చినందుకు. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. కొంచెం సపోర్ట్ చేస్తే రీచ్ ఎక్కువ వస్తుంది, వీడియో కూడా నాకు కూడా ఇంట్రెస్ట్ పెరుగుతుంది మంచి వీడియోలు చేయడానికి. జై హింద్.